హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 34. రెస్టారెంట్ ఓపెన్ అయ్యాక వెళ్ళిపోతాను అంటున్న దేవాని ఆపుతుంది అనసూయ. దాంతో మధ్యాహ్నం వరకు మాత్రమే అక్కడ ఉంటాను అని చెప్పి అక్కడే సెటిల్ అవుతాడు దేవా. మరోవైపు మధ్యాహ్నం అవుతుండగా తన వర్క్ కంప్లీట్ చేసిన రుద్ర ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చింది సహస్ర. ఏంటిలా వచ్చావు? కూల్గా అడిగాడు రుద్ర. లంచ్కి వెళ్దామన్నారు కదా సార్, టైం అయింది, అందుకే వచ్చాను అని చెప్పింది సహస్ర. ఏ, నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదా అని అడిగాడు రుద్ర. తెచ్చుకున్నాను సార్, కానీ ఈరోజు మన బిల్డింగ్లో రెస్టారెంట్ ఓపెనింగ్ కదా, ఫస్ట్ డే ఆఫర్ కింద అక్కడ ఫుడ్ చాలా తక్కువ కాస్ట్కి ఎక్కువ ఐటమ్స్ ఇస్తారు, అందుకే ఒక పట్టు పట్టొచ్చని అంటూనే సడన్గా తాను సీఈఓ ముందు ఉన్నానని గుర్తు చేసుకొని నాలుక కరుచుకుంది. అప్పటికే ఆ మాట విన్న రుద్ర ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి, కాస్ట్ తక్కువ ఉంటే ఏ చెత్తైనా తినేస్తావా అని అడిగాడు. అలా అని కాదు సార్, కొత్త ఐటమ్స్ ఎక్కువ తినొచ్చని నసుగుతూ చెప్పింది సహస్ర. అది విని ఆమెను కొంచెం విచిత్రంగా చూసి, యు ఆర్ క్రేజీ అంటూ లేచి బయటకు నడిచాడు రుద్ర. ఇందులో క్రేజీ ఏముంది, కొత్త కొత్త టేస్టులు చూడాలనుకోవడం తప్ప అని మనసులోనే అనుకుంటూ అతని వెనుకే ఫాలో అయింది సహస్ర. నువ్వు నా వెనకెందుకు వస్తున్నావు? లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిన రుద్ర అక్కడే ఆగి అడిగాడు. మీరు వెళ్ళేది కూడా రెస్టారెంట్కే కదా సార్, అందుకే మీ వెనకొస్తున్నాను. పైగా మీతో వస్తే కొంచెం మర్యాదలు కూడా బాగుంటాయి, మంచి ఐటమ్స్ కూడా పెడతారు, సిగ్గు లేకుండా చెప్పింది సహస్ర. ఆ మాటకి రుద్ర ఆమె వైపు సీరియస్గా చూడడంతో, అంటే నేను మీ పిఏని కదా సార్, పైగా మీరే చెప్పారు కదా ఆఫీస్లో ఉన్నంతసేపు మీతోనే ఉంటూ మీరు చెప్పిన పని చేయాలని, అందుకే మీతో వస్తున్నాను పళ్ళికిలిస్తూ అంది సహస్ర. ఓ, ఈ మధ్య నీకు బాగా తెలివితేటలు ఎక్కువయ్యాయి, సరే చెప్తాను ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు రుద్ర. ఆ మాటకు నేలచూపులు చూసింది సహస్ర. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అవడంతో ఇద్దరూ కిందికి వెళ్లారు. మరోవైపు ఉదయం నుంచి ఒకే చోట కూర్చొని అరచేతి మందం మేకప్ వేసిన ఆ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఫేసులు చూస్తున్న దేవాకి బోర్ కొడుతోంది. అక్కడి నుంచి వెళ్దామా అంటే అనసూయ కోపానికి ఆహుతి కావాల్సి వస్తుందని కష్టంగా అలానే కూర్చున్నాడు దేవా. అతని అవస్థ అర్థమవుతున్నా పెద్దగా పట్టించుకోకుండా కస్టమర్స్తో మంచిగా మాట్లాడుతూ బిజినెస్ స్ట్రాటజీ ఉపయోగిస్తోంది అనసూయ. ఆకలితో ఆవురావురమంటూ తింటున్న అబ్బాయిలు అనసూయ అందానికి ఫిదా అవుతూ రేపటి నుండి లంచ్ బాక్స్ తెచ్చుకోకూడదు అని ఫిక్స్ అయ్యారు. అంత పట్టుచీరలతో నగలతో ఆమెను చూస్తున్న అమ్మాయిలకి ఊపిరాడడం లేదు. అనసూయకి సైట్ కొడుతున్న మగవాళ్లను మింగేసేలా చూస్తున్నాడు దేవా. ఎంత బిజీగా ఉన్నా ఒక కన్ను దేవా మీద వేసిన అనసూయ అతని అసూయకి లోలోపలే ఆనందపడుతోంది. సరిగ్గా అదే సమయంలో ఆ రెస్టారెంట్లోకి అడుగుపెట్టాడు రుద్ర. అతని వెంటే వచ్చింది సహస్ర. దాంతో అందరి చూపు ఒక్కసారిగా లోపలికి వస్తున్న సీఈఓపై పడింది. బాసొచ్చారు అని వాళ్లంతా అంటూ ఉండగా అనసూయ లేచి హడావుడిగా రుద్రకు ఎదురు వెళ్ళింది. కానీ దేవా మాత్రం, ఇప్పుడు వీడితో నేను మాట్లాడాలా? నేను వీడిని చూడలేదు, కానీ నాకు వీడు అస్సలు నచ్చలేదు అనుకుంటూ లేచి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే రుద్రకి నవ్వుతూ ఎదురు వెళ్లిన అనసూయకి అతని వెంట చీరలో సింగారించుకొని వస్తున్న సహస్ర కనిపించింది. దాంతో ఒక్కసారిగా ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. టక్కున వెనుతిరిగి దేవా కోసం చూసింది అనసూయ. కానీ అక్కడ అతను కనిపించకపోవడంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న ఆమె వెంటనే నమస్తే సార్ అని రుద్రను పలకరించింది. జస్ట్ కళ్ళు మాత్రమే ఆర్పిన రుద్ర ఆమెను కింద నుండి పై వరకు ఒకసారి స్కాన్ చేశాడు. సార్, ఇలా వచ్చి కూర్చోండి అంటూ దగ్గరుండి అతన్ని టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది అనసూయ. సడన్గా సీఈఓ రావడంతో అందరూ తినడం మాపి నుంచున్నారు. వాళ్లను చూసి హలో గైస్, క్యారీ ఆన్ అని అన్నాడు రుద్ర. దాంతో అందరూ మళ్లీ కూర్చొని తినడం స్టార్ట్ చేశారు. అతని ఎదురుగానే వెళ్లి కూర్చుంది సహస్ర. మరోవైపు తన శత్రువుగా ఫీల్ అవుతున్న సహస్ర కంపెనీ సీఈఓ రుద్ర వెంట రావడం, అందున అంత అందంగా చీర కట్టుకొని రావడం సహించని అనసూయ
కోపంతో రగిలిపోతోంది. ఇప్పుడు దేవా కనుక తనని రెస్టారెంట్లో చూస్తే ఇక అతను ఆ రెస్టారెంట్ని వదిలిపెట్టడు. అయినా నేను కూడా వచ్చి వచ్చి ఇదున్న ఆఫీస్లోనే రెస్టారెంట్ పెట్టానేంట్రా దేవుడా అని అనుకుని అంతలోనే మళ్ళీ ఈ దేవా ఎక్కడికి వెళ్ళాడు? థ్యాంక్ గాడ్, ప్రస్తుతానికైతే దీన్ని చూడలేదు. చూస్తే వేషాలు మొదలు పెట్టేసేవాడు. అయినా నాకే బుద్ధి లేదు. తను మధ్యాహ్నమే వెళ్తానన్నాడు, నేనే అనవసరంగా ఆపేశాను అని మనసులోనే తలకొట్టుకుంది అనసూయ. ఉదయం నుంచి కళకళలాడుతున్న ఆమె ముఖం అప్పుడైతే మాడిపోయిన పెసరట్టే అయ్యింది. కానీ అంతలోనే ఆలోచిస్తూ, దేవా ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పటికో రెస్టారెంట్కి వస్తాడు. సో ఈ ఒక్కసారి దేవా కంట ఈ సహస్ర పడకుండా ఉంటే చాలు. దీనికోసం చేసే బిజినెస్ను పోగొట్టుకోలేను కదా అని అనుకున్న అనసూయ వెంటనే వెళ్ళి తమ రెస్టారెంట్లో చేసిన ఫుడ్ మొత్తాన్ని చిన్న చిన్న బౌల్స్లో పెట్టి తీసుకొచ్చి రుద్ర ముందు పెట్టింది. అంతా రుద్ర ముందు మాత్రం పెట్టి తనకేమీ పెట్టకపోవడంతో అయోమయంగా చూసింది సహస్ర. అది గమనించిన రుద్ర ఆమె ఎక్స్ప్రెషన్కి వచ్చిన నవ్వుని తన పెదవుల మాటను దాచేసి, ఈ ప్లేట్ కాస్ట్ ఎంత అని అనసూయని అడిగాడు. నార్మల్ టైంలో అయితే 599 ఛార్జ్ చేస్తున్నాను సార్. ఈరోజు రెస్టారెంట్ ఓపెన్ ఆఫర్ కింద 299కే ఇస్తున్నాము అని చెప్పింది అనసూయ. ఓకే, ఆమెకు కూడా ఒక ప్లేట్ తెచ్చివ్వండి అని ఎదురుగా కూర్చున్న సహస్రను చూపించి చెప్పాడు రుద్ర. ఆ మాటతో చివ్వున సహస్ర వైపు చూసి ఒక సీరియస్ లుక్ ఇచ్చిన అనసూయ ఓకే సార్ అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆమె చూపుకి హడలిపోయిన సహస్ర ఎందుకు తన వైపు ఆమె అంత సీరియస్గా చూసిందో అర్థం కాక అయోమయంలో పడింది. కాసేపటికి ఒక వెయిటర్ వచ్చి సహస్ర ముందు ఒక ప్లేట్ పెట్టాడు. ఆ ప్లేట్ చూడగానే అప్పటి వరకు ఆలోచనలో ఉన్న సహస్ర ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. చేతులు రెండూ రఫ్ చేసుకొని ఇష్టంగా ప్లేట్లో ఉన్న ఫుడ్ వైపు చూసి మెల్లగా ఒక్కొక్క ఐటెం టేస్ట్ చేస్తూ దానిని ఆస్వాదించడం మొదలుపెట్టింది సహస్ర. ఆమె ఫుడ్ తినే స్టైల్ నచ్చిన రుద్ర కూడా ఆమె వైపే చూస్తూ తాను మెల్లగా తింటూ తననే గమనిస్తున్నాడు. రుద్ర ప్లేట్లో సగం కూడా కంప్లీట్ చేయలేదు. కానీ సహస్ర మాత్రం మొత్తం ప్లేట్ క్లీన్ చేసేసింది. అది చూసిన రుద్ర షాక్ అవుతూ, చూడడానికి సన్నగా నాజుగ్గానే ఉన్న ఫుడ్ మాత్రం బాగా లాగించేస్తుంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. ఒకవైపు వాళ్ళిద్దరూ తినడంలో బిజీగా ఉండగా దేవా ఎక్కడికెళ్ళాడు అనుకుంటూ అతని కోసం వెతికింది అనసూయ. చివరికి అతను కిచెన్లో కనిపించడంతో అమ్మయ్య, ఇతను దూరంగానే ఉన్నాడు, ఇప్పుడప్పుడే ఇటు రాకుండా ఉంటే చాలు అని అనుకుంది. సరిగ్గా అప్పుడే దేవాకి ఏదో ఫోన్ కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అంటున్నా అవతలి వైపు నుండి వాయిస్ సరిగ్గా వినిపించకపోవడంతో అక్కడ సిగ్నల్ సరిగా లేవని కిచెన్ నుండి బయటికి వచ్చాడు దేవా. అతను బయటికి రావడమే ఆలస్యం. అనసూయ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు కనుక దేవా ఈ అమ్మాయిని చూస్తే ఇక రెస్టారెంట్ వదిలిపెట్టడు. నేనే కోరి కోరి దేవాకి ఈ అమ్మాయిని గిఫ్ట్గా ఇచ్చినట్లవుతుంది అని మనసులో అనుకుంటూ టెన్షన్గా దేవాని ఇటు సహస్ర వాళ్ళని చూస్తూ ఉంది. కానీ దేవా మాత్రం ఎవరిని పట్టించుకోకుండా కాల్ మాట్లాడుతూ స్ట్రైట్గా బయటికి వెళ్ళిపోయాడు. దాంతో నెత్తిమీద నుంచి పెద్ద బండ పక్కన పడేసినట్లు రిలీఫ్గా ఫీల్ అయ్యింది అనసూయ. ఆ తర్వాత ఫుడ్ కంప్లీట్ చేసిన రుద్ర వాళ్ల దగ్గరికి వచ్చిన అనసూయ నవ్వుతూ, సార్ ఫుడ్ ఎలా ఉంది అని అడిగింది. ఆ మాటతో మొబైల్ చూసుకుంటున్న రుద్ర తలెత్తి ఆమెను చూసి, నైస్, క్వాలిటీ మాత్రం ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయండి అని చెప్పాడు. తప్పకుండా సార్ అంది అనసూయ. ఓకే, బిల్ అమౌంట్ చెప్పండి అని అడిగాడు రుద్ర. పర్వాలేదు సార్, మీరు మాకు ఇక్కడ బిజినెస్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు, నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రోజుకు మీరు బిల్లేం ఇవ్వద్దు అని అంది అనసూయ. లేదు, బిజినెస్ ఎప్పుడు బిజినెస్ లాగే చూడాలి. ఇద్దరివి కలిపి బిల్ ఎంత అయిందో చెప్పండి, నేను పే చేస్తాను అని అన్నాడు రుద్ర. దాంతో బిల్ రాసి ఇచ్చింది అనసూయ. అది పే చేసిన రుద్ర బయటికి వెళుతుంటే అతని వెనుకే వెళ్ళింది సహస్ర. ఆమెను మాత్రం మింగేసేలా చూస్తూనే ఉంది అనసూయ. ఆ చూపులు వాడిగా వేడిగా గుచ్చుకుంటుంటే ఈమెకేమైంది? ఎందుకు నన్నే తినేసేలా చూస్తుంది? ఆ కళ్ళలో కోపం చూస్తుంటే నన్ను ముక్కలు ముక్కలుగా కోసి బిర్యానీ చేసేలా ఉంది. ఏదో ఫుడ్ ఆఫర్కి కక్కుర్తిపడి వచ్చాను కానీ
ఈ రెస్టారెంట్ సైడు ఇక రాకుండా ఉంటేనే మంచిది అని తనలో తాను అనుకుంటూ రుద్ర వెనకే వెళ్ళిపోయింది సహస్ర. వెళుతున్న ఆమె వైపే చూస్తుంటే ఆ సహస్ర ఈ సీఈఓకి పర్సనల్ అసిస్టెంట్లా కనిపిస్తుంది. అలాంటి దీంతో దేవాకేం పని? అసలు ఈ అమ్మాయి దేవా మొహమైనా చూస్తుందా? మరి అతనెందుకు ఈ అమ్మాయి వెంట అంత ఆతృతగా పడుతున్నాడు అని మనసులోనే అనుకుంది అనసూయ. మరోవైపు ఫుల్లుగా తిన్న సహస్రకి కాసేపు చిన్న న్యాప్ వేస్తే బాగుండని అనిపించింది. కానీ తను ఉంది ఆఫీసులో కనుక ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఎలాగో తన క్యాబిన్కి వెళ్ళి ఏసీలో కూర్చొని కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనుకుంది. రుద్ర నేరుగా తన క్యాబిన్కి వెళ్ళాడు. సహస్ర కూడా వెళ్ళి తన క్యాబిన్లోని చైర్లో కూర్చుంటుండగా అక్కడ ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసిన సహస్రతో కమ్ టు మై క్యాబిన్ అని అన్నాడు రుద్ర. అబ్బా, అస్సలే బాడీ కంట్రోల్ లేదు. ఇప్పుడు ఈయనకు అంత అర్జెంట్ వర్క్ ఏమొచ్చింది? కాసేపు నన్ను రిలాక్స్ అవ్వనివచ్చు కదా అని మనసులో తిట్టుకుంటూనే రుద్ర క్యాబిన్కి వెళ్ళింది సహస్ర. ఆమెను చూస్తూనే, సహస్ర, ఈ రోజు నుంచి నువ్వు పూర్తిగా నా క్యాబిన్లోనే ఉండబోతున్నావు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో అవాక్కైన సహస్ర, అలా ఎందుకు సార్? నేను పక్క క్యాబిన్లో సిన్సియర్గా నా వర్క్ చేసుకుంటున్నాను కదా అని అంది. ఆఫీస్లో ఉన్నంతసేపు నా వెంట ఉండడం నీ బాధ్యత. సో ఖచ్చితంగా నువ్వు ఇదే క్యాబిన్లో ఉండాలి. నీ థింగ్స్ అన్నీ ఇక్కడికి చేంజ్ చేసుకో అని కూల్గా అన్నాడు రుద్ర. అలా ఎందుకు సార్? ఇప్పుడు దాకా బానే ఉంది కదా, ఇలాగే కంటిన్యూ చేద్దాం అని భయంగా అడిగింది సహస్ర. నువ్వే కదా సహస్ర ఇందాక నా కళ్ళు తెరిపించావు. ఆఫీసులో ఉన్నంతసేపు నాతోనే ఉండాలని, నేను చెప్పినట్లు చేయాలని అనుకున్నావు కదా. అందుకే ఇక నుంచి నువ్వు నా వెంటే ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో రావాలి. చివరికి వాష్రూమ్కి వెళ్ళినా సరే నా వెంట వచ్చి బయట నుంచోవాలి అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో గుడ్లు తేలేసి నోరు తెరిచింది సహస్ర. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.